యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క రోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యం ఎఫెసీ పత్రిక 1:17 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. దేవుని అడుగుదాం, దేవా ఈరోజు నాతో మాట్లాడు, నా యొక్క జీవితాన్ని మార్చడానికి ఇదే గొప్ప దినము దేవా అని చెప్పి ఆయన యొక్క సన్నిధిలో మనం అడుగుదామా, సిద్ధపడదామా? ఆయన మన యొక్క హృదయాన్ని సిద్ధపరుచుకొని ఆయన యొక్క సన్నిధిలో పెట్టుకొని, దేవా నా యొక్క జీవితాలు మార్చు అని అడుగుదాం. ప్రేమగలన దయగలన పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో ఈ క్షణంలో నీ యొక్క సన్నిధికి యేసయ్య ద్వారా వచ్చి ఉండగా అయ్యా యేసయ్య నీ యొక్క సన్నిధిలోనైనా నీ యొక్క ప్రత్యక్షత, నీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా నించుంటున్న నన్ను నీ యొక్క ఆధీనములో తీసుకొని, పరిశుద్ధాత్ముడా నీ ఆధీనములో తీసుకొని నీవు నడిపించి నీవే ధైర్యపరిచి, అయ్యా నా మాటలుగా కాకుండా పరిశుద్ధాత్ముడా నీ మాటల్ని నాలో నింపి, ఇక బిడ్డల జీవితంలోనైనా చెప్పబడే ప్రతి మాట మంచి నేలన పడే విత్తనముగా ఉండబోతుందని నమ్ముతూ విశ్వసిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షణ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. యొక్క వాక్యము చదువుతున్నప్పుడు చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, డౌట్స్ వచ్చినాయి. ఇట్లా ఒక దారిలో వెళ్తుంటే ఏంటి ఇట్లా వెళ్తున్నాము, ఇక 3 డిఫరెంట్ వేస్ అనేవి నాకు కనిపించినాయి. అయ్యా ఇక జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించు యొక్క వాక్యం నేను చాలాసార్లు ఇక పౌలు ఎఫెసీ ఆ యొక్క చర్చికి రాసినప్పుడు, సంఘానికి రాసినప్పుడు చెప్పేది ఏంటయ్యా అంటే, తనకి ఏదో బంగారం ఇవ్వమని చెప్పలేదు, అలాగే వజ్ర వైడూర్యాలు ఇవ్వమని చెప్పలేదు. దేవుడిని ఏమి అడిగాడంటే ఆ యొక్క జ్ఞానమును ప్రత్యక్షతయును, విజ్డమ్ అండ్ రెవల్యూషన్. ఈ విజ్డమ్ రెవల్యూషన్ ఏం చేస్తుందయ్యా అంటే, మనకి ఏమిస్తుందయ్యా అంటే మన యొక్క మనోనేత్రాలు వెలిగించబడతాయంట. అలాగే మన యొక్క పిలుపు తెలుసుద్దంట, మన యొక్క పర్పస్ ఆఫ్ ద లైఫ్ అనేది తెలుసుద్దంట. మనం ఎందుకు పుట్టామో, మన యొక్క జీవితము ఈ యొక్క లోకములో ఏ యొక్క పనిని చేయడానికి, మన గమ్యం ఎట్టు తెలియాలనుకుంటే మనకి ఏమేం కావాలి అంటే 2 ఆయుధాలు కావాలి. ఏంటంటే జ్ఞానము, యొక్క విజ్డమ్ అండ్ రెవల్యూషన్. ఈ 2 ఎప్పుడైతే ఉంటాయో, జ్ఞానము ప్రత్యక్షత ఎప్పుడైతే ఉంటాయో, అప్పుడే మనకి పర్పస్ ఆఫ్ ద కాలింగ్, మనం ఎందుకు పుట్టాము, ఎందుకు జీవిస్తున్నామన్న ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయంట. ఇక మనకి చాలా తెలుసు నాలెడ్జ్ అంటే ఒక ఇంగ్లీష్లో ఏమంటారంటే నాలెడ్జ్ అని అంటారు. ఈ యొక్క నాలెడ్జ్ అనేది ఏమవుతుందంటే ఒక వాస్తవాలు కానీ సంఘటనలు కానీ తెలుసుకుంటే, ఫ్యాక్ట్స్, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫ్యాక్ట్స్. ఈ యొక్క సమయంలో ఇది ఇక్కడ ఉంది, పలానది ఉంది, ఇది చేస్తే ఇది అవుతుంది. ఆ యొక్క ఫ్యాక్ట్స్ అంటే, ఆ యొక్క నాలెడ్జ్ అంటే ఏమైతే టు నోయింగ్ సంథింగ్. కానీ విజ్డమ్ వేరు, నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. విజ్డమ్ ఏంటంటే అనుభవం మరియు జ్ఞానము కలిగి ఉండుట, ఆ యొక్క బుద్ధి అంటారు. విజ్డమ్ని ఏమంటారంటే బుద్ధి అంటారు. తెలుగు ట్రాన్స్లేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే ఇక విజ్డమ్ అండ్ రెవల్యూషన్ అని రాయేటప్పుడు జ్ఞానము ప్రత్యక్షత, జ్ఞానము వేరు, బుద్ధి వేరు. ఎందుకంటే ఈ యొక్క 2 డిఫరెంట్ క్వశ్చన్స్ ఎందుకు వచ్చినాయి అంటే, నేను అనుకున్నాను చదువుతా ఉన్నప్పుడు, తెలుగు బైబిల్ చదువుతా ఉన్నప్పుడు, జ్ఞానము ఏంటి, ప్రత్యక్షత, జ్ఞానం ఏంటంటే ఆ యొక్క నాలెడ్జ్, టు నోయింగ్ సంథింగ్ కదా, దీనివల్ల ఏమొస్తుంది. కానీ ఇంగ్లీష్లో చదివినప్పుడు విజ్డమ్ అని వచ్చింది. విజ్డమ్ అంటే ఏంటి అని మళ్ళీ నేను ఆలోచిస్తా, ఇక డిక్షనరీస్ చదువుతా ఉంటే దానికి క్లియర్ కట్ డెఫినేషన్ ఏంటంటే, టు అప్లయింగ్ ద నాలెడ్జ్ ఇన్ ఎ కరెక్ట్ వే. అంటే ఆ యొక్క అనుభవము, ఎక్స్పీరియన్స్ మరియు ఆ యొక్క నాలెడ్జ్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు విజ్డమ్ వస్తుందంట. ఈ యొక్క విజ్డమ్ గురించి మనకి ఇంకా తెలియాలంటే 1 రాజులు 3:28 మనం చూసినట్లయితే, అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు
తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొంది ఉన్నాడని గ్రహించి అతనికి భయపడిరి. ఇక్కడ 2 సంఘటనలు జరిగాయండి. ఆ యొక్క డెసిషన్ మేకింగ్లో సొలొమోన్ రాజుకి ఏమైంది అంటే ఆ యొక్క డెసిషన్ అట్ రైట్ టైం రైట్ డెసిషన్స్ తీసుకున్నాడు. అందుకని తనకి ఏముంది, దీనికి దైవ నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది అని అన్నాడు. ఇంగ్లీష్లో హీ హ్యాడ్ అబండెన్స్ విజ్డమ్ ఆఫ్ గాడ్. విజ్డమ్ ఏం చేస్తుంది అంటే ఆ యొక్క జ్ఞానాన్ని అప్లై చేయడానికి ఉపయోగపడుతుంది. సరే, ఈ యొక్క జ్ఞానం బుద్ధి గురించి మనం చూద్దాం. ఈ యొక్క బుద్ధి ఏంటి అంటే మన యొక్క జీవితంలో ఎన్ని తెలిసి ఉన్నాయి, ఎన్ని ఫ్యాక్ట్స్ తెలుస్తున్నాయి. నా యొక్క బైబిల్ నేను అంతా కంఠస్థం చేశాను, ఎక్కడ అడిగినా చెప్తాను. చెప్తే అదేంటంటే యు ఆర్ నోయింగ్ ద బైబిల్. ఆర్ యు ఎక్స్పీరియన్సింగ్ ద బైబిల్? అనుభవం పొంది ఉంటున్నావా? విజ్డమ్ అంటే ఏంటి అంటే ఆ యొక్క అనుభవాన్ని నీవు కలిగి ఉండుట. వచనాల్ని నీకు తెలుసుకునడం కాదు, కానీ ఆ వచనాల్ని నీ యొక్క జీవితంలో అప్లై అయినాయా లేదా? ఆర్ యు అప్లయింగ్ ద నాలెడ్జ్ దట్ యు హ్యావ్ ఫ్రమ్ ద బైబిల్? మనకి మనం చూసినట్లయితే చాలామంది ఆ యొక్క అన్యజనులు కూడా బైబిల్ చదవచ్చు, బైబిల్ కంఠస్థం చేయొచ్చు. ఆ యొక్క బైబిల్ని అన్ని 6 నెలలు వాళ్ళు పక్కన పెట్టేసి వాళ్ళకి బైబిల్ ఇస్తే వాళ్ళంతా కంఠస్థం చేసి చెప్తారు. కానీ మనము ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్, అనుభవించాలి. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద వర్డ్. దాన్ని విజ్డమ్ అంటారు. ఆ విజ్డమ్ ఏంటంటే మన యొక్క బుద్ధి. అందుకని పౌలు రాస్తున్నప్పుడు ఈ యొక్క బుద్ధి ఏం చేస్తుందయ్యా అంటే మనకి ఈ సమయంలో ఈ వాక్యములో వెళ్తే నాకు రిజల్ట్ ఉంటుంది. నోయింగ్ డజంట్ మ్యాటర్ టు గాడ్. దేవునికి నీవు ఎంత బైబిల్ కలిగిన పరలోకాన్ని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క సమయంలో నీకు బైబిల్ అంతా వచ్చాను అడగడు. వాట్ గాడ్ ఆస్క్ యూ ఈస్ how much you experience from the Bible. How many experience do you have? దేవునితో నీకు ఎన్ని అనుభవాలు ఉన్నాయి? Doesn't ask you the church attendance. He doesn't ask you how many things that you do for him. నువ్వు ఎన్ని చేసావు ఆయన అడగడు, ఎంతెంత ఇచ్చావో ఆయన అడగడు. ఆయన ఏమడుగుతా అంటే ఎంత అనుభవం కలిగి ఉంది, ఎంత సహవాసం నాతో కలిగి ఉన్నావు. అందుకనే పౌలు ఎఫెసీ సంఘానికి విధంగా రాస్తాడు, బుద్ధి ప్రత్యక్షత. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నా అంటే ఆ యొక్క బుద్ధి ఏం చేస్తుంది అంటే ఆ నాలెడ్జ్ని సరైన రీతిలో యూజ్ చేస్తుంది. నీకు తెలిసిన ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. నేను బైబిల్ తప్పుగా తర్జుమా చేశారని నేను చెప్పట్లేదు, కానీ మనం మూలానికి వెళ్ళినప్పుడు ఏం చెప్తుందంటే విజ్డమ్ వేరు, నాలెడ్జ్ వేరండి. విజ్డమ్ అంటే బుద్ధి. ఇక్కడ పౌలు ఇక్కడ తెలుగులో ఏమని తర్జుమా చేసింది, జ్ఞానము అని చెప్తుంది. జ్ఞానం ఏంటయ్యా అంటే టు నోయింగ్ సంథింగ్. మనకి ఏదో కొంచెం తెలుసు ఆ యొక్క వాస్తవాలని ఎరిగి ఉండడం, అలాగే సంఘటనలు ఎరిగి ఉండడం, ఏ యొక్క అధ్యాయంలో ఏ వచనంలో ఏది ఉన్నదో అది జ్ఞానము. కానీ బుద్ధి ఏంటయ్యా అంటే ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చి నీ యొక్క లైఫ్లో ఎక్కడెక్కడ అప్లై చేస్తావు. దట్ ఈస్ ద విజ్డమ్. అదే బుద్ధి అంటే. ఆ యొక్క రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత. అందరికీ బైబిల్ చదివే యోగ్యత ఉంది. ఈ యొక్క సమయంలో అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి. అందరికీ ఆ యొక్క ఏమంటారంటే ఫోన్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ వాట్ వీ డిడ్ంట్ హ్యావ్ ఈజ్ రెవల్యూషన్. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఆన్ అవర్ హ్యాండ్స్. మన ఫోన్లో చేస్తే అన్నీ వస్తాయి. మన నాలెడ్జ్ కూడా మన యొక్క ఫోన్లో నుంచి వస్తుంది, బైబిల్ నుంచి, ఎక్కడి నుంచి అయినా మనకు నాలెడ్జ్ వస్తుంది. కానీ విజ్డమ్ ఎక్కడైతే వస్తుందో ఆ యొక్క విజ్డమ్ నుంచి రెవల్యూషన్ వస్తుంది. ఫ్రమ్ ద విజ్డమ్ ద రెవల్యూషన్ విల్ గైడ్ అస్. సరే, ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ యొక్క జ్ఞానముకి, ప్రత్యక్షతకి, బుద్ధికి, మూడిటికి ఉన్న ఏమంటారంటే క్లియర్ కట్ డిఫరెన్సెస్. అసలు ఏంటి, ఎక్కడ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఒక యూఫ్రటీస్ ఒక రాజు ఉండేవాడంట. ఆ యొక్క రాజు ఆ యొక్క సామ్రాజ్యంలో, చుట్టుపక్కల సామ్రాజ్యంలో తన యొక్క మంచిగా పరిపాలించేవాడు. అంత మంచి పేరుంది. ఆ యొక్క సామ్రాజ్యంలో ఒక ఖైదీ ఉండేవాడు.
ఖైదీ అంటున్నానండి, ఒక ఏమంటారంటే తన్ని ఒక ఆ రాజ్యంలో ప్రాముఖ్యమైన ఒక అతనికి ఒక ఫేమస్ పర్సనాలిటీ ఒక ఆయన ఉండేవాడంట. ఆయన ఏంటంటే ఏ లాక్ ఇచ్చినా కూడా వెంటనే తీసేసేవాడు. ఏ లాక్ ఇచ్చినా కూడా సెకండ్స్లో. అతని యొక్క తనకున్న అపరిమితమైన జ్ఞానాన్ని బట్టి తను అంతగానో అతిశయించాడు. నేను ఏ లాక్ ఇచ్చినా ఇట్లో తీసేస్తాను, సెకండ్లో తీసేస్తాను అన్నాడు. ఆ యొక్క రాజుకి సవాల్ విసిరాడు, రాజా నువ్వు ఎటువంటి ఆ యొక్క ఏమంటారంటే ఎటువంటి తాళాన్నన్నా ఇవ్వు, నేను 2 సెకండ్లో తీసేస్తాను అని సవాల్ చేశాడు. 2 సెకండ్లు కాదు, నీ టైం ఇష్టం వచ్చినట్టు తీసుకొని నేను నీకు ఒకటి ఇస్తాను అన్నాడు. ముందుగా ఆ రాజు ఏం చెప్పాడయ్యా అంటే తన యొక్క ఏమంటారు తన యొక్క ఏదైతే జీవితంలో ఉంటుందో అంటే తన యొక్క జీవితం గురించి మొత్తము చెప్పి తన ఎక్స్పీరియన్స్ అంతా చెప్పి ఈ యొక్క లాక్ చాలా పురాతనమైనది, ఈ లాక్ తీయడం ఎవ్వరికీ సాధ్యం కాదు, ఈ యొక్క లాక్లో నువ్వు గనక తీస్తే నీకు ఏది కావాలన్నా ఇస్తానని చెప్పాడు రాజు. తన యొక్క హృదయంలో ఆలోచిస్తూ ఉన్నాడు, అయ్యా నిజంగా నేను తీయకపోతే రాజు నన్ను చంపేస్తాడు అన్న భయం వచ్చింది. భయపడ్డాడు. ఫస్ట్ రాజు ఏం చెప్పాడంటే నువ్వు ఇలా చేయాలా, ఇలా చేయాలి, లేకపోతే నువ్వు బయటకు వస్తే నేను చంపేస్తాను, ఆ యొక్క ఖైదీ నుంచి ఆ యొక్క ప్రిజన్ నుంచి నువ్వు బయటికి రా, నీకు నిజంగా నీకు సవాలు ఇస్తున్నా, నేనే నీకు సవాలు ఇస్తున్నా, ఈ తాళాన్ని నీవు బయటికి తీసుకొస్తే నేను నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అన్నప్పుడు తన యొక్క హృదయంలో భయం వేసింది. భయం వేసినప్పుడు సరే తనకున్న జ్ఞానము తనకి ఉన్న తన యొక్క టూల్స్ అన్నీ తీసుకెళ్ళాడు. ఏదైతే తాళం తయారు చేసే తాళాన్ని తీసుకెళ్ళాడు. ఆ యొక్క తీసుకెళ్ళి ఆ యొక్క ఖైదీలో ఆయన వేసేసారు, జైల్లో వేసేసారు. జైల్లో వేసేసిన తర్వాత కొన్ని సమయం అయిన తర్వాత స్టార్ట్ చేయడం ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత 1 అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, సంవత్సరాలు తరిగిపోతున్నాయి. ముసలివాడయ్యి అదే ఖైదీగా చనిపోయాడు. అదే ప్రిజన్లో ఉండి, అదే జైల్లో ఉండి చచ్చిపోయాడు. ఏం చేశాడంటే తనకి ఇంతకుముందు ఆ రోమన్ ఎంపరర్స్లో ఎలా ఉండే అంటే ఖైదీ ఆ యొక్క జైలు ఎలా ఉండే అంటే ఇలా పైకెత్తాలండి. పైకెత్తితేనే ఆ యొక్క ప్రిజన్ డోర్ అనేది ఓపెన్ అయ్యిద్ది. ఆ యొక్క ప్రిజన్ డోర్ అనేది ఓపెన్ అయ్యిద్ది. రాజు ఏం చేశాడు, రాజు అసలు తాళమే వేయలేదు. తన యొక్క ఖైదీ తన్ని కళ్ళు మూసేసి లోపలికి పంపించాడు. లోపలికి పంపించిన తర్వాత ఏం చేశాడు అంటే జస్ట్ కిందకని ఒక పెద్ద శబ్దం చేసి వదిలేశాడు. తన యొక్క కళ్ళు ఇప్పేశాడు. ట్రై చేస్తున్నాడు. రోజు చేస్తున్న పని ఏంది, తాళం పెడుతున్నాడు, తిప్పుతున్నాడు, చేస్తున్నాడు, వల్ల కావట్లా. తన యొక్క తాళాన్ని కూడా కొత్త తాళాలు తయారు చేస్తున్నాడు, కానీ తనకి పైకెత్తాలన్న ఆలోచన రాలా. ట్రై చేశాడు. తనకి అపరిమితమైన జ్ఞానం ఉంది తాళాల పట్ల, తన చిన్న బుద్ధి లేదు, రెవల్యూషన్ లేదు, ప్రత్యక్షత లేదు. అరే కొంచెం చూద్దాం ఏమైద్ది, ఎత్తితే ఏమైద్ది అనుకున్నాడు. తన యొక్క ఆలోచన ఎలా ఉందంటే తను ఎంతగా కష్టపడి చెయ్యాలి, తను ఎంతగానో కష్టపడ్డాడు. 1 కాదు కొన్ని 100 తాళాలు తయారు చేశాడు. కానీ మినిమం సెన్స్ అంటే బుద్ధి. అందుకనే పౌలు అంటాడు బుద్ధి కావాలి. సంగమా, ప్రియ సంగమా, బుద్ధి కావాలి. నీకు ఎంత అపరిమితమైన జ్ఞానం ఉందో కాదు, నీకు ఎంత బుద్ధి ఉంది. ఆ యొక్క బుద్ధి ఏం చేస్తుంది అంటే మనల్ని సరైన రీతిలో నడిపిస్తుంది. ఆ యొక్క ఖైదీ అతను ఆ యొక్క అబ్బాయి ఏం చేశాడంటే ట్రై చేశాడు, అన్ని విధాలా ట్రై చేశాడు, తనకున్న జ్ఞానం అంతటినీ ఉపయోగించాడు. కానీ చిన్న పరిస్థితి, ఒకే ఒక చిన్న సులువైన మార్గాన్ని మర్చిపోయాడు. నాకు ఇంత ఉంది, నేను ఇంత చేస్తాను, నేను ఇది చేయాలన్న ఒకే ఆలోచనలో వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏమైందయ్యా అంటే అదే ఖైదీలో మరణించాడు, బయటికి రాలేకపోయాడు. ఇది బుద్ధికి, జ్ఞానానికి, ప్రత్యక్షతకి ఉన్న డిఫరెన్సెస్. జ్ఞానం ఏం చేస్తుంది అంటే నీకు తెలుసుకోవడానికి, నీకు ఫ్యాక్ట్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ బుద్ధి ఏం చేస్తుందంటే ఆ జ్ఞానాన్ని సరైన రీతిలో నడిపిస్తుంది. రెవల్యూషన్ ఏం చేస్తుందంటే నీకు ఏ సమయంలో ఎలా ఆ జ్ఞానాన్ని, ఆ యొక్క బుద్ధిని ఉపయోగించాలో రెవల్యూషన్ అనేది నిన్ను నడిపిస్తుంది.
ఇలాగే మనము యొక్క సొలొమోను యొక్క రాజుని కూడా మనం చూసినప్పుడు తన యొక్క డెసిషన్స్, అందరూ తనకింత జ్ఞానం ఉంది, ఇన్ని చేశాడు, తన యొక్క జ్ఞానాన్ని చూడలేదు, కానీ ఎలా చూసాడంటే రైట్ డెసిషన్స్ తీసుకున్నాడు. హీ టేక్ ఎ రైట్ డెసిషన్స్ అట్ ద రైట్ టైమ్స్ బికాస్ హీ వాజ్ కాల్డ్ యాజ్ వైజ్. అందుకనే వైజ్ అని చెప్పబడ్డారు. అందుకనే ఇంగ్లీష్ నుంచి తెలుగు తర్జుమా చేసినప్పుడు ఈ జ్ఞానము అలాగే ఈ యొక్క జ్ఞానాన్ని బుద్ధి యొక్క మూడు ఆ యొక్క క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఏంటి జ్ఞానం ఏంటి, బుద్ధి ఏంటి, యొక్క ప్రత్యక్షత ఏంటి, ఈ మూడు ఉన్నాయి ఏంటి, నాలెడ్జ్కి బుద్ధ అసలు జ్ఞానమా అని చెప్పి నాకే డౌట్ వచ్చింది. దానికి క్లియర్గా చదివినప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడు నన్ను ఇలా గైడ్ చేశాడు. ఈ చిన్న ఎగ్జాంపుల్తో ఎంత రెవల్యూషన్ ఇచ్చాడంటే, అవును కదా, జ్ఞానం అంటే ఏంటంటే తెలుసుకోవడం. ఆ బైబిల్లో ఈ యొక్క కీర్తనలో ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, జ్ఞానము అది. కానీ బుద్ధి ఏంటి అంటే ఆ జ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగిస్తుంది, అదే బుద్ధి. రెవల్యూషన్ ఏం చేస్తుందంటే నీకు ఆ యొక్క సమయంలో ఆ జ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చి నిన్ను నడిపింపచేసేదే రెవల్యూషన్. దాన్ని ప్రత్యక్షత అంటారు. రెవల్యూషన్ విల్ గివ్ ద ఇన్నర్ అండ్ డెప్త్స్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క లోతులు, దేవుని వాక్యంలో ఉన్న లోతుల్ని నీకు రెవల్యూషన్ ఇస్తుంది. ఆ రెవల్యూషన్ ఏ విధంగా వస్తుంది, ఆ యొక్క జ్ఞానం మనకి ఏ విధంగా వస్తుందయ్యా అంటే, అసలు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఏమిస్తుంది, ఈ బుద్ధి మనకి ఏమిస్తుంది, ఈ విజ్డమ్ మనకి ఏమిస్తుంది అంటే, ఆ యొక్క సామెతలు 11:30 మనం చూసినప్పుడు, నీతిమంతులకు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఇదే మళ్ళా మనం ఇంగ్లీష్లో చూసుకున్నప్పుడు బుద్ధి గలవారు రక్షించుదురు. అందుకేనన్న విజ్డమ్ ఇస్ డిఫరెంట్. విజ్డమ్ వేరు, జ్ఞానం వేరు. విజ్డమ్ అంటే ఏంటంటే బుద్ధి. వాళ్ళకి ఏంగా బుద్ధి గలవారు ఏం చేస్తారంటే రక్షిస్తారు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, బుద్ధిమంతులు ఏం చేస్తారంటే రక్షిస్తారు. అలాగే వాళ్ళకి ముందే మొదటి ఆయుధం ఏంటంటే దే కెన్ సేవ్ ద సోల్స్ అని ఉంటారు. ఇంగ్లీష్ బైబిల్లో వాళ్ళంట ఆత్మల్ని రక్షిస్తారంట. దీంట్లో తెలుగులో ఏం చెప్తే ఇతరులను రక్షించుదురు అని అన్నారు. కానీ ఆ యొక్క ఇంగ్లీష్లో ఏమంటుంది అంటే దే విల్ సేవ్ ద సోల్స్, అంటే ఆత్మల్ని రక్షించే భారం ఉంటుందంట. ఎవరికి? బుద్ధి గల వారికి. వాళ్ళు ఎవరెవరికైతే బుద్ధి ఉంటుందో దే విల్ హ్యావ్ ద బర్డెన్ ఇన్ దేర్ హార్ట్స్. అలాగే అదే సామెతలు 13:10 చూసినట్లయితే, గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. జ్ఞానము, విజ్డమ్. అదే చెప్తున్నాను కదా, ఈ యొక్క విజ్డమ్ని తెలుగులో పరిచేస్తే జ్ఞానం అని మనకి తర్జుమా చేశారు. అలాగే మనం చదివినట్లయితే గర్వము ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే జగడము, దే విల్ ఫైట్ విత్ ద పీపుల్. బుద్ధి గల వారిని ఎలా చూడగలమంటే మనం, వాళ్ళకి ఏమంటారంటే వాళ్ళు వింటారంట, మొదటిగా మాట్లాడరంట. వాళ్ళు ఫస్ట్ దే విల్ హియర్. ఆలోచన వినువానికి జ్ఞానము కలుగు. దే విల్ హియర్, వెంటనే యాక్ట్ చేశారు. ఫస్ట్ అసలు అంతా ఆలోచిస్తారంట వాళ్ళు. బుద్ధి గలవారు ఏం చేస్తారు? ఆలోచిస్తారు. రెండోది ఏంటి? దే విల్ థింక్, దే విల్ హియర్. ఈ విజ్డమ్ మనకి కావాలంటే మనం ఏం చేయాలంటే వినాలి. ఆ యొక్క ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును, బుద్ధి కలుగును. ఆలోచనలు, దే విల్ హియర్ ద థాట్స్, దే విల్ నాట్ యాక్ట్ ఫస్ట్. కొంతమంది ఉంటారు పేదరులాగా, దే విల్ ట్రై టు డూ సంథింగ్ బట్ ఇట్ విల్ బికమ్ యాజ్ అ డిజాస్టర్. ఒక ఫెయిల్యూర్ లాగా అయిపోతుంది. దే విల్ నాట్ హియర్ ఎవ్రీథింగ్, దే విల్ ట్రై టు డూ సంథింగ్ బట్ దే విల్ బికమ్ యాజ్ అ డిజాస్టర్, ఫెయిల్యూర్స్.
అలాగే వాళ్ళకి మూడో ఉండే ఆ యొక్క బుద్ధి గల వారికి ఉండే మూడో యొక్క వ్యక్తిత్వం ఏంటంటే సామెతలు 15:24 ఈ విధంగా సెలవిస్తుంది. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. వాళ్ళు ఎక్కడ నడుస్తారంటే దే విల్ వాక్ రైట్ టు ద హెవెన్. పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొను. దే విల్ వాక్ ఇన్ టు ద హెవెన్. బుద్ధి గల వారు ఎవరేం చేస్తారంటే వాళ్ళు పరలోకానికే వెళ్తారంట. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు, ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళకి ఉపయోగం ఉండదు. బికాస్ దే వాంట్ ఎక్స్పీరియన్స్ ద వర్డ్. అనుభవించరు. దే విల్ ట్రై టు సే సంథింగ్ దట్ ఐ నో దట్ దిస్ మచ్ నాలెడ్జ్ ఐ హ్యాడ్. గాడ్ డిడెంట్ ఆస్క్ ఎక్కడ కూడా దేవుడు నీ నాలెడ్జ్ని, నీ జ్ఞానాన్ని ప్రదర్శించుకోమని ఎక్కడ చెప్పలేదు. నీ బుద్ధిని ఎక్కడైతే ప్రదర్శిస్తావు అక్కడే హీ విల్ మేక్ సంథింగ్ ఫర్ యూ. హీ విల్ మేక్ సంథింగ్ ఫర్ యూ. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఉండేది ఇంకొక క్వాలిటీ ఏమవుతుంది అంటే సామెతలు 11:2 అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. అహంకారం వస్తుందంట. ఎవరికి? అహంకారులకి ఏమొస్తుందంట? అవమానం వస్తుందంట. ఐ నో దిస్ థింగ్, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది. కానీ బుద్ధి జ్ఞానము ఏం చేస్తుంది అంటే మనకి సరైన రీతిలో మనం ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో ఆ జ్ఞానాన్ని మనకి ఏమవుతుంది అంటే వినయం వస్తుందంట. ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో, మనకున్న దేవుని జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో, గాడ్ డజంట్ ఆస్క్ యువర్ నాలెడ్జ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గాడ్ ఆస్క్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ హిమ్. గాడ్ ఆస్క్ యూ హౌ యూ డిడ్, హౌ యూ ఎక్స్పీరియన్స్ మై వర్డ్. నా వాక్యాన్ని నువ్వు ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అయ్యావు. వాళ్ళకి వినయము కలిగి ఉంటాడంట. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఎందుకు చెప్తా, ఈ వ్యక్తిత్వాలన్నీ ఎందుకు చెప్తున్నా అంటే యూ హ్యావ్ టు బీ ఎ వైజ్ మ్యాన్. నువ్వు ఎలా ఉండాలంటే ఒక వైజ్ మ్యాన్గా ఉండాలి. ఇంత జ్ఞానం ఉందంటే, ఇంత జ్ఞానం అవసరం లేదంటే జ్ఞానం ఎక్కడి నుంచి అయినా వస్తుంది. ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో నీ దగ్గర ఒక ఫోన్ ఉంది, నీ దగ్గర ఫోన్లో గూగుల్ ఉంది, నెట్ ఉంటే నీకు ఏ జ్ఞానము కావాలన్నా ఆ జ్ఞానం వస్తుంది. కానీ దేవుని జ్ఞానము నీవు తీసుకున్నప్పుడు ఆ దేవుని జ్ఞానాన్ని నీవు ఎప్పుడైతే అప్లై చేస్తావో అప్పుడు నీవు మూర్ఖుడు అవ్వకుండా ఉంటావు. నాకు ఇది తెలుసు, వాక్యంలో ఇది తెలుసు, నేను ఇంత చేయగలను అంత చేయగలను అంటే గాడ్ డజంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గాడ్ ఆస్క్ యూ ద ఎక్స్పీరియన్సెస్. గాడ్ ఆస్క్ యూ విజ్డమ్. గాడ్ వాంట్స్ యువర్ రెవల్యూషన్. ఎంత రెవల్యూషన్ నీవు తీసుకున్నావు దేవుని వాక్యం నుంచి. బైబిల్ అందరూ చదువుతారు కానీ ధ్యానించే వాళ్ళు కొంతమందే ఉంటారండి. బైబిల్ని ధ్యానించేవారు వాళ్ళకి ఏమవుతుందంటే దివారాత్రం ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తామో అప్పుడంట వీ విల్ షైన్. మనం ఏం చేస్తామంటే ప్రకాశింపబడతాము. ఎప్పుడు ప్రకాశింపబడతాం అంటే ఆ వాక్యాన్ని మనము ఆ యొక్క సారమంతా తీసుకున్నప్పుడు మనకి రెవల్యూషన్ అనేది వస్తుంది బయటికి. ఈ రెవల్యూషన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంది అంటే మన యొక్క జీవితము ఊహించిన దానికంటే గొప్ప స్థితిలో పెడతాడండి. ఈ వ్యక్తిత్వాలను మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే మన యొక్క జీవితంలో అంగీకారము అనే ఆ యొక్క పదము, ఆ యొక్క అంగీకారం అనే ఒక ఆయుధము లేకపోయింది అనుకోండి, ఇఫ్ యూ డిడ్ంట్ హ్యావ్ అన్ యాక్సెప్టెన్స్ హార్ట్, అరే నువ్వు చెప్పేది ఏంట్రా నాకు ఇంత తెలుసు అని అన్న ఆలోచనలో మూర్ఖుడు అయిపోతావు. అందుకని నాలెడ్జ్, హ్యావింగ్ అబండెన్స్ నాలెడ్జ్ డజంట్ మ్యాటర్ టు గాడ్. ఐక్యూ, ఐన్స్టైన్ చూసుకుంటే అనేక గొప్ప ఐక్యూ ఉందండి. గాడ్ డజంట్ సీ యువర్ ఐక్యూస్, గాడ్ సీస్ యువర్ విజ్డమ్. అరే నేను ఇంత విధముగా వెళ్తున్నా, నేను ఇన్ని చర్చెస్కి వెళ్ళాను, నేను ఇంత వాక్యం విన్నాను. ఆర్ యు అప్లైయింగ్ ద వర్డ్ ఇన్ యువర్ లైఫ్? నువ్వు ఎప్పుడైతే అప్లై చేస్తావో అప్పుడే నువ్వు రక్షించబడతావు. అప్పుడే నీవు దేవుని చిత్తంలో నడుస్తావు. అప్పుడే నీవు ఏ విధముగా వెళ్ళాలో, నీ యొక్క లోకములో ఈ యొక్క పిలుపు ఎట్టుదో నీకు తెలుస్తుంది.
ఇంకా లోతుగా నీకు ఇంకా ఈ యొక్క సంఘటన, ఈ యొక్క బుద్ధి గురించి మీకు తెలియాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జాన్ అనే వ్యక్తి సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. మంచి దైవ సేవకుడు, చాలా అపరిమితమైన నాలెడ్జ్ ఉన్న ఒక వ్యక్తి, అపరిమితమైన జ్ఞానము కలిగిన వ్యక్తి. ఆ జ్ఞానము తనని ఏం చేసిందో చూద్దాం. ఆ యొక్క జాన్ వెళ్తున్న పడవలో ఒకానొక సమయంలో మునిగిపోయినప్పుడు తను ఆ యొక్క ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఒక చిన్న ఏమంటారంటే ఒక చెక్క ముక్క దాని దగ్గర కూర్చొని పట్టుకొని ఉన్నాడు, మునిగిపోకుండా. ఎలాగో కొంచెంసేపు ఉందాం అని చెప్పి ఆ ప్రార్థన చేస్తున్న, దేవా నన్ను రక్షించు, దేవా నన్ను విడిపించు, దేవా నన్ను ఈ విధంగా చేయనప్పుడు ఒక పడవ వచ్చింది. పడవచ్చినప్పుడు చేయిస్తున్నప్పుడు నిన్ను రక్షించడానికి మేము వచ్చాము, మేము కోస్టల్ పోలీసులు, మీరు రండి అన్నప్పుడు, లేదు నాకు దేవుడు వస్తాడు, దేవుడు నాకు సెలవిచ్చాడు నేను రక్షిస్తానని, మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ యొక్క 10 నిమిషాలు అరగంట వాదిచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవా నువ్వు నన్ను రక్షిస్తానని చెప్పావు కదా, నేను మునిగిపోతున్నప్పుడు నా యొక్క జీవితాన్ని కాపాడు దేవా, నన్ను పట్టుకోదేవా అన్నప్పుడు ఒక హెలికాప్టర్ పైనుంచి వచ్చి ఒక ల్యాడర్ వేసి రండి పైకి అరుస్తూ ఉన్నారు వాళ్ళు పైనుంచి. లేదు నాకు దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు, ఈ యొక్క సముద్రంలో నుంచి దేవుడు తన చెయ్యి ఇచ్చి నన్ను ఈ విధంగా పైకి లేపుతాడు, ఆమెన్ హల్లెలూయా అన్నాడు. హల్లెలూయా అన్నప్పుడు మూర్ఖుడు అనుకొని చెప్పి వెళ్ళిపోయారు. జాన్ చనిపోయాడు. దేవునితో వాదిస్తూ ఉన్నాడు, దేవా నన్ను రక్షిస్తానన్నావు కదా, నాకు మాట ఇచ్చావు కదా, నన్ను చెయ్యి పట్టుకొని నన్ను విడువనన్నావు కదా, నేను నీకు కనపడలేదా, నా యొక్క జీవితం ఎలా అయిపోయిందో తెలుసు కదా, నేను ఇంకా బ్రతిక ఉండాల్సిన వాడిని అన్నప్పుడు, రే పిచ్చివాడా, నేను నీకు సహాయం చేయడానికి నేను నీకు బోట్ని పంపించింది నేనే బిడ్డ, నేను ఆ యొక్క పడవని పంపించాను బిడ్డ, నీకు నా యొక్క హెలికాప్టర్ని కూడా పంపించింది నేనే బిడ్డ అన్నప్పుడు తన యొక్క జీవితము ఎలా ఎండ్ అయిపోయిందో చూడండి. మంచిగా జ్ఞానము కలిగి ఉండుట కాదు, బుద్ధి కూడా ఉపయోగించాలి. నాకేం కాదులే కోవిడ్, నాకు ఏం కాదు, నేను బలమైన విశ్వాసిని, నేను మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతాను, మాస్క్ లేకుండా అయినా తిరుగుతాను. దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు. పాములు ఎలా ఉంటాయంట, ఆ యొక్క స్నేక్స్కున్న ఇదేంటంటే వివేకముగా, పావురాలు ఎలా ఉంటాయి నిష్కపటముగా. మనం ఎలా ఉండాలంట, వివేకులుగా నిష్కపటముగా. They will know the right path to go. Yeah, this is the taking right decisions. సొలొమోను అనేటువంటి రాజునే తను తీసుకునే డెసిషన్స్ వల్ల తనందరూ గుర్తుపట్టారండి. నాకు ఏమి రాదు, నేను 100% నా ఫెయిత్ని నేను పెట్టేసి ఈ యొక్క కోవిడ్ని నేను జయిస్తాను, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమందు నేను తొక్కివేస్తున్నాను. బయట వచ్చే సిచ్యువేషన్స్ చూడండి. దేవుడు నీకు అంత విశ్వాసము నీవు కలిగి ఉంటే తప్పులేదు, కానీ మూర్ఖపు విశ్వాసాన్ని కలిగి ఉండొద్దు. నాకు ఏమి కాదులే, నేను ఎలా ఉన్నా నేను సరిపోతే, నేను దేవుడే నన్ను రక్షిస్తానంటే, దేవుడు నీకు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని నీవు సరైన రీతిలో ఉపయోగించడం ఆయనకి కావాలి. జాన్ని చూసాం కదా, జాన్ ఏం చేశాడు, రక్షించడానికి దేవాలను రక్షించినప్పుడు తనకి సహాయం పంపించాడు. సహాయాన్ని పంపించినా కూడా తనని గుర్తెరగకుండా మూర్ఖపు విశ్వాసం ఏంటంటే, ఏమైనా డైరెక్ట్గా నాకు ఆయన రావాలి హెల్ప్ చేయాలంటే. రైట్ నౌ వీఆర్ లివింగ్ ఇన్ 2021 మై డియర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇంతకుముందు ఆహారం కావాలంటే ఎప్పుడో ఏలియా కాలంలో కాకుల నుంచి వచ్చినాయి. అదే సిచ్యువేషన్ రైట్ నౌ మనకు కూడా ఉంది. జొమాటోల ద్వారా, ఉబర్ వల్ల మనకు వచ్చేస్తున్నాయి ప్రజెంట్ మన దగ్గరికి. మీడియమ్స్ వాజ్ చేంజ్ రైట్ నౌ. యూ హ్యావ్ టు ఎన్లైటన్ యువర్ హార్ట్స్. మీ మనోనేత్రాలు వెలిగింపబడాలి. పౌలు అదే అంటున్నాడు, నీకు ఎంతో జ్ఞానము కలిగి ఉంటున్నావు,
బైబిల్ని మన దగ్గరికి ఈజీగా అనుకుంటున్నాం, బైబిల్ ఈజీగా మన దగ్గరికి వచ్చిందని. నో, చాలా కష్టపడ్డారు, చాలామంది వారి యొక్క జీవితాన్ని అర్పించి మనకి ఈ యొక్క సమయంలో ఏం చేశారంటే మనకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆ యొక్క బైబిల్ని బట్టి పట్టడం కాదు, బైబిల్లో ఉన్న వాక్యాన్ని నువ్వు ఏ విధంగా అప్లై చేసావు. ఆర్ యు అప్లైయింగ్ ద వర్డ్ ఇన్ యువర్ లైఫ్? గాడ్ వాజ్ ఆస్కింగ్ యూ రైట్ నౌ. నీవు జ్ఞానాన్ని, నేను ఇంత జ్ఞానము కలిగి ఉన్నా, ఎక్కడ అడిగినా నేను చెప్తానన్నా, ఏ విధముగా నేను చెప్పినా నేను చెప్తానన్నా, నీవు ఇప్పుడు నేను నీ యొక్క సమయంలో నేను నీకు చెప్తానన్నా. దేవుడిని జ్ఞానాన్ని పరీక్షించడండి. నీ యొక్క బుద్ధిని ఏ విధముగా దేవుని వాక్యాన్ని నీవు అప్లై చేసుకున్నావు. హౌ వైజ్ యు ఆర్, ఆర్ యు అప్లైయింగ్ ద వర్డ్ ఇన్ యువర్ లైఫ్? ఎప్పుడైతే నీవు నీ యొక్క వాక్యాన్ని నీవు అప్లై చేస్తావో అప్పుడేమవుతుంది అంటే నీవు ఉన్నదానికంటే అధికముగా మహిమను నుంచి నీవు అధిక మహిమకి. ఎప్పుడు ఒకే పొజిషన్లో ఉంటే గాడ్ డజంట్ లైక్ దట్ పొజిషన్. బుద్ధి గల వారు ఏం చేస్తారంటే పరంపో దారికి వెళ్తారు. పరం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, ఇలా ఉండదు. పరం ఎలా ఉంటుంది? హైలో ఉంటుంది. పర్వతం ఎప్పుడు హైలోనే ఉంటుంది. మనం యొక్క లైఫ్ చూసుకున్నప్పుడు కూడా ఇలా గ్రాఫ్ ఉండాలి, కానీ ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే నువ్వు మూర్ఖపు విశ్వాసంలో నడుస్తున్నావు. నీ యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే సరైన రీతిలో ఉండాలి. కోవిడ్ సమయంలో, ఈ యొక్క సమయంలో నాకేం కాదన్నా, దేవుడే నన్ను కాపాడుతాడు. ఫస్ట్ యూ హ్యావ్ టు డూ యువర్ సైడ్. నీ యొక్క సమయంలో నీకు ఇచ్చిన జ్ఞానాన్ని, నీకు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని అప్లై చేసుకో బిడ్డ. యేసుక్రీస్తు వారు అనుకుంటే ఆ యొక్క సిలువలో ఒకే ఒక్క మాట పలిగితే పరలోక సైన్యము కూడా ఆయన పక్షాన్ని యుద్ధం చేయడానికి వచ్చేయంటండి. కానీ ఎందుకు మాట్లాడలేదో తెలుసా? నీ కోసము, నా కోసము. హీ హ్యాడ్ దట్ రెవల్యూషన్. హీ సా ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మనల్ని అందరినీ ఆయన యొక్క సిలువలో చూశాడు. నా బిడ్డ తప్పిపోకూడదు, నా బిడ్డ కోసం, నా బిడ్డ పాపం చేస్తాడేమో, ఆ యొక్క పాపానికి నేను ఇప్పుడే క్షమాపణ కలిగి ఉన్నాడు. ఆ రెవల్యూషన్ని కలిగి ఉన్నాడు. మనం ఆ రెవల్యూషన్లో మనం కావాలంటే ఏం చేయాలి? ఆ రెవల్యూషన్ మనకి జీవితంలో మనకి కావాలంటే ఏం చేయాలంటే ఒకే ఒక్కరి ద్వారా మనకు వస్తారు రెవల్యూషన్. ఎవరయ్యా అంటే యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. నీకు అన్నిటినీ జ్ఞాపకము చేసేవారు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్ముడు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు ఈ సమయంలో ఇది చేయాలా, హీ విల్ గైడ్ us ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఆఫ్ అవర్ లైఫ్. మనము ఏ విధముగా వెళ్ళాలి, మనం ఏ విధముగా ఉండాలి, మనము ఎలా మాట్లాడాలన్నది కూడా ఆయనే డిసైడ్ చేస్తారు. ఆ రెవల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్ముడు మాత్రమే ఇవ్వగలడు ఆ రెవల్యూషన్. మనుషుల జ్ఞానం ఎలా ఉంటుందంటే దే విల్ ప్రూవ్ దట్ వీ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ నాలెడ్జ్. నాకు ఇంత జ్ఞానం ఉందని ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు, దానికి అర్థమైపోతూ ఉంటాయి. కానీ ప్రత్యక్షత ఎవరికైతే ఉంటుందో ఆ ప్రత్యక్షత మనల్ని ఎలా నడిపిస్తుంది అంటే దేవుని చిత్తంలోనికి నడిపిస్తుంది. యొక్క ప్రత్యక్షత మనకి జీవితంలో కావాలంటే పరిశుద్ధాత్ముని ద్వారా మాత్రమే. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడంటే, అరే నీకు పడవ పంపించింది నేనే బిడ్డ, నేను నీకు పడవ పంపించాను బిడ్డ, కమ్ ఇన్ టు మై బోట్ అని నీతో మాట్లాడి నిన్ను ఆదరించి నేనేం చేస్తానంటే ఎత్తుకొని ముద్దాడి నిన్ను ఆ పడవలోనికి తీసుకెళ్ళి నిన్ను రక్షిస్తుంది. మూర్ఖముగా ఉన్నావు అనుకోండి, పరిశుద్ధాత్ముడి యొక్క వాయిస్ కూడా వినపడదు. ఎవరిని పంపిస్తాను నేను ఎక్కడి నుంచో చెప్పట్లేదండి, బైబిల్ నుంచే చెప్తున్నాను. ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్తని నేను నీకు పంపిస్తాను. ఆయన ఏం చేస్తాడు? బోధించి నీకు అన్ని సంగతుల్ని నేర్పిస్తాను. హీ విల్ మేక్ us టు లెర్న్ ఎవ్రీథింగ్.
లెర్నింగ్ అండ్ రీడింగ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. రీడింగ్ అంటే జస్ట్ అలా చదవడం, కానీ లెర్నింగ్ మీన్స్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ రిసీవింగ్, మెడిటేటింగ్ అన్నీ వస్తాయి. ఎప్పుడైతే లెర్న్ చేస్తామో అప్పుడంట ఇట్ విల్ మేక్ అస్ టు గైడ్ అస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఆఫ్ అవర్ లైఫ్స్. లోకాసు వార్త 12 కూడా మనకి ఇలా సెలవిస్తుంది. నువ్వు ఎలా మాట్లాడాలో కూడా పరిశుద్ధ ఆత్ముడు నీకు ఆ సమయంలో ప్రతి సంగతిని నీకు తెలియచేసి నీ నోటి ద్వారా మాట్లాడిస్తాడు. వెన్ ఎవర్ యూ వాక్ విత్ హిమ్, పరిశుద్ధాత్ముడితో నీవు సహవాసము కలిగి ఉంటే, అందరూ అంటారు లాస్ట్లో పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము నిరంతరం మీకు తోడై అంటే, పరిశుద్ధాత్మ అంటే ఒక టైంలో వచ్చి ఇలా కాదు, ఆయన పంపించాడు. హీ వాజ్ లివింగ్ ఇన్ యూ. He wants to talk with you whenever you read the Bible, whenever you spend the time with the Holy Spirit and the Word. ఆ యొక్క పరిశుద్ధాత్ముడితో నీవు ఎప్పుడైతే సహవాసము కలిగి ఉంటావో అప్పుడు ఏం చేస్తాడంటే నీకు అనుకోని రీతిలో నిన్ను నడిపిస్తాడు. అనుకోని సిచ్యువేషన్లో, నీకు దారే లేని సమయంలో నీకు దారిని చూపించేవాడు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే. నీకు దారి కనపడదు. నీకు నార్మల్ ఐస్తో నీవు చూస్తే నీకు దారి కనపడదు. ఆ ప్రత్యక్షత, మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడే, స్పిరిచువల్ ఐస్ మనకి ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో అప్పుడే దారి కనిపిస్తుంది. అప్పుడు నువ్వు నిమ్మలంగా ఉంటావు. ఆ ఫౌండేషన్స్ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, ఇల్లు కరెక్ట్గా ఉంటాయి. ఫౌండేషన్ అనేది ఇసుకలో ఉందనుకోండి, ఇల్లు కూడా కిందకి కూలిపోద్ది. ఫౌండేషన్ అనేది రెవల్యూషన్ విత్ క్రైస్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆ రెవల్యూషనే మనల్ని నడిపిస్తుంది. అందరూ అనుకుంటారు నేను ఇంత చదివాను కదా. నో, he doesn't want to test your knowledge. He came to this earth to make us experience the Father's heart. తండ్రి హృదయాన్ని మనకి చూపించడానికి, తండ్రి హృదయాన్ని ఓపెన్ చేశాడు. తండ్రిని ఇంత విధంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. తండ్రి నీ కోసము నన్ను ఈ లోకానికి పంపించాడు. బైబిల్లో వచ్చినప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు జరిగినాయి, అంటే అనేకమైనటువంటి సిచ్యువేషన్స్ జరిగినాయి. కానీ బైబిల్ని పరిశుద్ధాత్ముడు మనకి కంబైన్డ్గా, మనం ఎక్కడికి వెళ్ళకుండా, మనము ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళాలన్నా మనం ఈ యొక్క బైబిల్లో మనం ధ్యానించినప్పుడు ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ఆ జ్ఞానాన్ని నీకు అనుభవించేలాగా చేస్తాడు. వితౌట్ హోలీ స్పిరిట్ యు డిడ్ంట్ గెట్ ద రెవల్యూషన్. మంచి బోధకుడు, చెడ్డ బోధకుడు కాదండి. వెన్ యు ఆర్ లిజనింగ్ టు ద వర్డ్, యువర్ స్పిరిట్ సేస్, దిస్ ఈస్ ద వర్డ్ దట్ ఐ వాంట్ టు రిసీవ్. పరిశుద్ధాత్ముడిలో నీ యొక్క సహవాసం కలిగినప్పుడు ఏమైతుందంటే నీవే డిసైడ్ చేసుకుంటావు, ఇది కరెక్ట్ వర్డా రాంగ్ వర్డా. మెసేజెస్ అంతా విన్నప్పుడు నీకేమనిపిస్తుంది అంటే దిస్ ఈస్ ద వర్డ్ దట్ ఐ వాంట్ టు లిసన్. ఈ యొక్క బుద్ధి నీకేం చేస్తుంది అంటే ఆ జ్ఞానాన్ని సరైన రీతిలో నిన్ను నడిపింప చేస్తుంది. ఆ జ్ఞానము ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో నీవు ఎప్పుడైతే ఆచరణలో పెడతావో అప్పుడు ఏమవుతుంది అంటే నీకు బుద్ధి వస్తుంది. ఆ బుద్ధి ఏం చేస్తుంది అంటే నీకు ఒక డీపర్ థింగ్స్ రెవల్యూషన్ని దయచేస్తుంది. దిస్ వాజ్ ద వర్డ్ దట్ గాడ్ మేడ్ ఫర్ మీ రైట్ నౌ. ఈ సిచ్యువేషన్లో నేను బాధపడుతున్నప్పుడు, నేను కన్నీరు కారుస్తున్నప్పుడు నువ్వేం చేస్తావంటే కన్నీరు విడుతా. నేను కన్నీరు కారిస్తే నా తండ్రికి ఇష్టం ఉండదు, నా దేవునికి ఇష్టం ఉండదు నేను కన్నీరు విడవడం. నీ వాక్యం నీకు గైడ్ చేస్తుంది. పరిశుద్ధాత్మ నీకు రెవల్యూషన్ని దయచేస్తాడు. ఆ రెవల్యూషన్తో నీవు ఆ యొక్క సమయంలో, ఆ క్షణంలో నీవు బాధపడవు. ఎందుకంటే నీవు విల్ రిసీవ్ ద రెవల్యూషన్ అట్ ద మూమెంట్. అప్పుడు బాధల్లో ఉన్నప్పుడు నేను నిన్ను అప్పిచ్చేవారిగా చేస్తాను కానీ అప్పు తీసుకునేవారిగా నేను ఎప్పటికీ చేయనన్న వాక్యంతో దేవుడు నేను మాట్లాడతాను. నీకు యొక్క అవసరత అంతా నీకు బాధలు డబ్బులే లేనప్పుడు నేను తండ్రినైనటువంటి నేను నా ఐశ్వర్యము చొప్పున
క్రీస్తేసు మహిమలో నీ ప్రతి అవసరాన్ని తీరుస్తానన్న ఒక రెవల్యూషన్ని దయచేస్తాను. నేనున్నాను కదా నీకు. ఈ లోకపు తండ్రి పిల్లలు ఆకలేస్తుందయ్యా అంటే ఎక్కడ మెక్డొనాల్డ్స్ నుంచో KFC నుంచో తీసుకొచ్చేస్తున్నాను. పరలోకమందున్న నన్ను అడిగినప్పుడు నేను ఇవ్వలేనా? ఈ లోకమంతా ఒక మాటతోనే చేశాను కదా, నీకు ఆహారం దయచేయడం నాకు సెకండ్ పని అని అంటున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నావా? కష్టాలలో ఉంటున్నావా? ఆయన పొందిన దెబ్బల చేత, యేసుక్రీస్తు వారు పొందిన దెబ్బల చేత, గాయముల చేత నీవు స్వస్థత పరచబడ్డావు అని నిన్ను ఉత్తేజింపచేస్తాడు. నీ ప్రత్యక్షిస్తాడు. నీవేం చేస్తావు అంటే అందరిలాగా చూడవు, అందరిలాగా నీవు అస్సలు చూడవు. నీ యొక్క వే ఆఫ్ వర్డ్స్, నీవు మాట్లాడే ప్రతి మాట కూడా మారుతుందంట. నీవు చేసే ప్రతి పని కూడా అలా అనుకుంటే, కానీ అందరికీ ఎలా ఉంటుందంటే దే విల్ సీ యూ యాజ్ ఎ ఫూల్స్. ఏంటి వెర్రోడ్లా చేస్తున్నాడు అనుకుంటారు. కానీ వాళ్ళకి రిజల్ట్ వచ్చినప్పుడు హీ వాజ్ ఎ వైస్ పర్సన్, తనకి బుద్ధి ఉంది, ఆ జ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగిస్తున్నాడని వాళ్ళకి దేవునిలో ఉంటే కానీ అర్థం అవ్వదు. దేవుడు అంటున్నాడు నీతో ఈ యొక్క రోజు యొక్క సమయంలో ఏమంటున్నాడంటే, నీ మనోనేత్రాలు ఎప్పుడైతే వెలిగించబడ్డాలో, ఎప్పుడైతే వెలిగించబడతాయో అప్పుడే నీకు నేను ఎందుకు పిలిచాను, నా యొక్క జీవితంలో నీ యొక్క నిరీక్షణ నేను చూసి ఉన్నాను కాబట్టి నువ్వు ఎందుకు సృజించబడ్డావో, నీ పిలుపుని నేను ఎందుకు నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను ఎందుకు ఎన్నుకున్నానో తెలియాలంటే నీకు ప్రత్యక్షత మరియు బుద్ధి అంటే విజ్డమ్ అండ్ రెవల్యూషన్స్ ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడే నీకు నేను ఈ లోకంలో ఎందుకు పుట్టాను అన్న క్వశ్చన్కి ఆన్సర్. అప్పుడు దాకా నువ్వు ఎలా ఉంటావు అంటే కిందే ఉంటావు, రోజు బైబిల్ చదువుతావు, కొన్ని వందల వర్సెస్ అన్నీ అప్పు చెప్తావు, అన్ని వందల వర్సెస్ అన్నీ అప్పు చెప్తావు. బట్ గాడ్ డజంట్ సీ యూ. నువ్వు ఎన్ని వర్సెస్ అప్పు చెప్పావో ఆయనకి కాదండి. నీవు రైట్ నౌ మూమెంట్లో నువ్వు ఎంత వాక్యాన్ని నీవు అనుభవింపచేసి, నీవు ఎక్స్పీరియన్స్ అయ్యి, ఎంత వాక్యాన్ని నీవు అనుభవించి ఆ అనుభవాన్ని నీవు ఆచరణలో పెడతావో, దెన్ దట్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ ఫర్ యూ. ఆ రెవల్యూషన్ నీవు కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నీవు అనుకోని రీతిలో, అనుకోని సిచ్యువేషన్స్లో గొప్ప రీతిలో నిన్నేం చేస్తాడంటే నడిపిస్తాడు. ఈరోజు దేవుడు చివరిగా చెప్పాల్సింది ఏమనుకుంటున్నాడంటే, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనము, బుద్ధి సంపాదించుకునివాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. ఇంగ్లీష్లో క్లుప్తంగా రాశాడు, హీ దట్ గెట్ ద విజ్డమ్ loveth his own soul, he that keepeth the understanding shall find good. ఎప్పుడైతే నీవు విజ్డమ్ని కలిగి ఉంటావో అప్పుడేమవుతుంది అంటే నీకు మేలులు వస్తాయి. రెవల్యూషన్ని కలిగి ఉంటావో అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు, నీవు బాధించబడవు. ఎప్పుడైతే రిలేషన్షిప్ ఎప్పుడైతే నీకు కలిగి ఉంటుందో అప్పుడు నీవు అనుకోని రీతిలో, అనుకోని సిచ్యువేషన్లో నీవు ఊహించిన దానికంటే గొప్ప మేలులతో నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అడుగుదామా దేవుణ్ణి? ఈరోజు బలలో మనం చేయి వేస్తున్నట్టున్నాం, ఆయన్ని జ్ఞానం అడుగుదామా? ఎందుకంటే హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ ఆస్క్. నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు, సెలవిస్తాడు. నీకు ఎక్కడ కావాలి, నీకు జ్ఞానం కావాలనుకో ఆయన అడిగితే ఇస్తానంటాడు. నీకు విజ్డమే కావాలని, నీకు బుద్ధి కావాలి, అయ్యా నేను ఇంత నాలెడ్జ్ నాకు కలిగింది, నాకు ఎన్ని క్వాలిఫికేషన్ ఉందా, హీ డజంట్ వాంట్ యువర్ క్వాలిఫికేషన్స్, హీ వాంట్స్ ద ఎక్స్పీరియన్స్. ఈవెన్ మనం చెప్తాలన్నా, ఈవెన్ కొత్త జాబ్కి అప్లై చేయాలన్నా వాళ్ళు అడిగేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ అడుగుతారు. నువ్వు ఎంత చదివావని అడగరు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది నీకు. దట్ వాట్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ మోస్ట్ ఇన్ ద క్రిస్టియన్టీ లైఫ్. క్రిస్టియన్ లైఫ్లో మనకి ఆ యొక్క క్రైస్ట్ ఈయన్ లైఫ్లో మనకి ఏమొస్తుంది అంటే ఎక్స్పీరియన్స్. హౌ మెనీ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావ్ విత్ గాడ్. ఆ ఎక్స్పీరియన్స్ నీవు కలిగి ఉండాలంటే నువ్వు ఏం కలిగి ఉండాలి? విజ్డమ్ అండ్ రెవల్యూషన్. God bless you.
దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనమందరము ప్రభు బలలో పాల్పంచుకుందాం. దైవజనులు చెప్పిన విధంగా మరి మనము ఏ రీతిగా మనం తీసుకోవాలి, ఏ రీతిగా ప్రభు బలను సమీపించాలి, మనలో ఏ తలంపుతోటి మనము ముందుకు వెళ్ళాలి అనేది ఈ విధముగా ప్రార్థన చేయండి. నేను ఎలాగైతే తీసుకుంటున్నానో అలాగనే మీరు కూడా ప్రభు బలలో పాల్పంచుకోవాలని, అదే రీతిగా కింద కనబడుతున్నటువంటి ఆ టెక్స్ట్ని చూసి, అర్థం కాకపోతే ఆ టెక్స్ట్ని చూసి ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. తండ్రి, నీ కుమారుని బహుమతిగా మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. యేసయ్య, నీవు పొందిన దెబ్బల ద్వారా నా శరీరం, నా తల వెంట్రుకల నుండి నా పాదాల వరకు నేను పరిపూర్ణముగా స్వస్థత పొందాను. నాలో ఉన్న ప్రతి కణం, ప్రతి అవయవం, నా శరీరం అంతయు స్వస్థత పొందాను, పునరుద్ధరించబడ్డాను. యేసు నామములో నేను నమ్ముతున్నాను. నేను ఏదైతే పలుకుతున్నానో యేసు నామములో దాన్ని నమ్ముతున్నాను మరియు స్వీకరించాను. ఈ రొట్టెను తినండి. ప్రభు అయిన యేసు, నీ విలువైన రక్తానికి ధన్యవాదాలు. మీ పాపరహిత, వ్యాధి లేని, పేదరికమే లేని జీవితం మీ రక్తంలో ఉంది. మరియు నీవు చిందించిన రక్తం ద్వారా నా జీవితంలో నుండి ప్రతి పాపాన్ని తొలగించావు. నీ రక్తం ద్వారా నా గత, వర్తమాన, భవిష్యత్తులలో ఉన్న ప్రతి పాపాన్ని క్షమించి వేశావు మరియు నన్ను పూర్తిగా నీతిమంతుడనిగా మార్చావు. ఈరోజు నేను నీతిమంతుల వారసత్వంలో నేను పాలు పంచుకుంటున్నాను. ఆ వారసత్వంలో సంరక్షణ, స్వస్థత, సంపూర్ణత మరియు సదుపాయం నేను పొందుకుంటున్నాను. నన్ను మొదటిగా ప్రేమించినందుకు ధన్యవాదాలు యేసయ్య. ఆమేన్. ప్రభు రక్తాన్ని స్వీకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దయగల పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో, ఈ క్షణములో నీ యొక్క సన్నిధికి వస్తుండగానైనా నీవే యొక్క బిడ్డలతో మాట్లాడావని, గొప్ప రీతిలో నీ యొక్క సంగతుల్ని చెప్పావని నమ్ముతున్నామయ్యా. గొప్ప దేవా, ప్రతి మాట నీ ప్రియ బిడ్డల హృదయములో నాటుకొని పోయిందని నమ్ముతున్నాం. సరైన కాలంలో, సరైన రీతిలో నాయన ఆ యొక్క ఫలము రాబోతుందని నమ్ముతున్నాం. ఊహించిన దానికంటే అత్యధికమైన మేలుతో ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించాలని నమ్ముతున్నాం. అయినా మాకు జ్ఞానాన్ని, ప్రత్యక్షతను దయచేసావని నమ్ముతూ సర్వాన్ని నీ చిత్తానికి అప్పచెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము నిత్యము నిరంతరము సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శాంతి, సమాధానము సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.